రేపు మే 21 అలానే కాకుండా పుష్యమి నక్షత్రం కూడా ఉంది కాబట్టి మర్చిపోకుండా సింహరాశి వారు ఇలా చేస్తే చాలండి. కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయి. బంగారం కొంటూనే ఉంటారు. మీకు తిరుగుండదని చెప్పొచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు గురువారం కదా, మనకు రేపు చాలా మంచి రోజు అండి. గురు పుష్యమి అనమాట. ఇలాంటి రోజు మళ్ళీ రాదనమాట అండి. ఈ రోజున సింహరాశి వారు గనక ఈ పనిని చేసుకుంటే మీకుండే కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కొన్ని రకాల బాధలు కూడా ఉంటాయి కదా. మీకు డబ్బు లేక, లక్ష్మీదేవి అనుగ్రహం లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు, బాధపడుతున్నారు కదండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇది చాలా చాలా శక్తివంతమైన నెంబర్ కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కదండి. మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు, చాలా మంచి వ్యక్తులు. అంటే అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతూ ఉంటారనమాట. అలానే కాకుండా ఏంటంటే ఎవరిని బాధ పెట్టడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి చెయ్యరండి. వీళ్ళు చాలా అంటే నిజాయితీ పరులు అని చెప్పొచ్చు. ఎవరికైనా సరే వీళ్ళ త్రూ ఏంటంటే కనుక ఏదైనా హెల్ప్ కావాలన్నా, ఏదైనా సహాయం కావాలన్నా సరే చేస్తారనమాట. నేను ఇది చెయ్యను, నేను అది చెయ్యనని చెప్పరండి. తెలిసిన వాళ్ళకి ఏంటంటే కనుక వీరు ఒక తోడులాగా ఉంటారని చెప్పొచ్చు. చాలామందికి ఏంటంటే కనుక సింహరాశి వారిని అంటే ఫ్రెండ్స్ చెప్పాలంటే కనుక వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఒక బలం ఈ సింహరాశి వారని చెప్పొచ్చు. అంటే సింహము ఉందనుకోండి, సింహాన్ని చూసి మనం భయపడతాం కానీ సింహం ఏంటంటే కనుక మనని చూసి భయపడదు కదా, అలా ఉంటూ ఉంటారు సింహరాశితో కొంతమంది. కాబట్టి ఏంటంటే సింహరాశి వారిలో అంటే ఇటు ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, అటు బంధువర్గంలో ఏంటంటే కనుక అంటే ఈ పర్సన్ ఉన్నాడు కదా, తినతో అంటే సింహరాశి వారు ఉన్నారు కదా, మాకు భయం లేదు, మాకు చక్కగా ఒక ఎనర్జీ, అలానే కాకుండా ఒక బలం అన్నట్టుగా ఏంటంటే వాళ్ళు అంటే ఇంకా ఊహించుకుంటూ ఉంటారని చెప్పొచ్చు. ఆ విధంగానే ఫాలో అవుతూ ఉంటారు. కానీ వీరు ఎప్పుడు కూడా అండి ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ చేయరండి. ఒకరు చెడిపోవాలని అస్సలు కూడా వీరి మనసులో ఉండదు. వీళ్ళు అనుకోరనమాట. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం ఈ సింహరాశి వారు. సింహరాశి వారు ఏంటంటే కనుక చూడటానికి చాలా చక్కగా ఉంటారండి. చాలా విశాలమైన హృదయం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తారు. కొన్నిసార్లు మొహం మీద మాటలు అన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటాడనమాట. అంతేకాని చెడిపోయే మాటలు చెప్పి వాళ్ళని పక్కదోవ పట్టించి వాళ్ళు ఇబ్బంది పడేలాగా ఇలాంటివి అయితే కుళ్ళు కుతంత్రాలు ఇవి చేయరండి వీళ్ళు. నిజం చెప్పాలంటే ఏదైనా సరే మనం ఎలా బ్రతుకుతున్నామో ఎదుటి వాళ్ళు కూడా, అది మన ఫ్రెండ్స్ కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు, బంధువర్గం ఎవరైనా సరే వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకునే రకం ఈ సింహరాశి వారు. ఇక అలానే కాకుండా సింహరాశి వారండి గుర్తుపెట్టుకోండి, రేపు గురువారం కదా, చాలా చాలా శక్తివంతమైన రోజు అండి. మీ నరదిష్టి పోవాలన్నా, అలానే కాకుండా మీకు డబ్బు రావాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, సంపద పెరగాలన్నా సరే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి. అంటే నార్మల్గా ఏం చేస్తారండి, గురు పుష్యమి రోజున ఏంటంటే ఉదయం లేస్తారు, లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అలా చేసిన తర్వాత అంటే దానికంటే ముందే ఇల్లు వాకిలంతా కూడా క్లీన్ చేసుకొని చక్కగా ఇంట్లో వాకిట్లో ఏంటంటే కనుక ముగ్గు పెట్టుకొని స్నానం చేయండి. అయితే రేపు పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని వేసుకొని చేయండి. ఈ పుష్యమి నక్షత్రం లక్ష్మీదేవి జన్మ నక్షత్రంగా పరిగణించబడుతుంది. అయితే ఈరోజు లక్ష్మీదేవి జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం కాబట్టి ఎవరైతే ఏంటంటే కనుక చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నార్మల్గా ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే నిజం చెప్పాలంటే అండి, గత కొంతకాలంగా చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. చేయి దాకా వస్తున్నాయండి, అందుకుందామనే లోపు ఏంటంటే కనుక చేజారిపోతున్నాయి. పనులు కావచ్చు, డబ్బు కావచ్చు, అలానే కాకుండా కొన్ని విషయాలు కూడా అలాగే అయిపోతున్నాయండి. ఏం చేయాలో అర్థం కావట్లేదని బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్లకు ఒక చెప్పాలంటే కనుక గోల్డెన్ టైం అండి. ఈ రోజున కనుక ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా శక్తివంతమైన పరిహారం అనేది ఇందులో మనం చెప్పుకుందాం. అంటే కొంతమంది ఇది నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు, కానీ చేస్తే మీకు తెలిసిపోతుంది కదండి. చేసుకుంటే ఏంటంటే మీకు అర్థమైపోతుంది అనమాట. అంత చక్కగా ఉండబోతుంది పరిహారం. అందుకే మీరు తప్పకుండా పాటించండి. ముందుగా ఏంటంటే లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. లక్ష్మీదేవి అనుగ్రహం లేదు కాబట్టి మీకేంటంటే చాలా వరకు కూడా ధన సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు వస్తున్నాయన్నమాట. ఒకవేళ లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, ఇవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. ఉండవని చెప్పట్లేదు, కానీ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అంతగా కష్టపడటం కానీ, అంత ఇబ్బంది పడిపోవటం కానీ, చేజారిపోవటం కానీ, నోటి దాకా వచ్చి నోట్లో ముద్ద పెట్టుకుందాం అనుకుంటారు కానీ ఆ నోటి నుంచి ముద్దని లాక్కుంటున్నారు. అంటే ఎదుటి వాళ్ళు అలా ఉందన్నమాట మీ సిచ్యువేషన్. దాని నుంచి మీరు బయటపడాలంటే ఈజీగా చేసేసుకునే పరిహారం. ఈ పరిహారాలన్నీ కూడా మీకు పనిచేస్తాయి కాబట్టి ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. పుష్యమి నక్షత్రం రోజు ఏంటంటే కనుక బంగారం కొనటం అనేది ఆచారం అండి. కానీ ఇప్పుడు మనం బంగారం కొనలేం కాబట్టి బంగారం బదులు ఏంటంటే
గనక ఒక 5 పసుపు కొమ్ములు కానీ 2 పసుపు కొమ్ములను కానీ తెచ్చి మీరు పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవిని పూజించి వ్యాపారం చేసే చోట కూడా ఆ పసుపు కొమ్ములను దాచుకోవచ్చు. లేదంటే ఇంటి బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. అంటే పసుపు కొమ్ములు కొనలేమనుకునేవారు యాలకులు తెచ్చుకోండి. యాలకులు కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి 21 యాలకులను తెచ్చి మాల చేసి ఆ మాలను అమ్మవారికి సమర్పించి వ్యాపారం చేసే స్థలాల్లో కానీ బీరువాలో కానీ లేదంటే అదేంటంటే కనుక అందులో నుంచి 2 యాలకులు తీసుకొని పర్సులో కానీ పెట్టుకోండి, జేబులో కానీ పెట్టుకోండి. మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ధనం ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి ఆకర్షించబడుతుంది. ధన ద్వారాలు తెచ్చుకొని ఏంటంటే కనుక చేజారింది అల్లా కూడా మీ సొంతం అవుతుంది. ఏదైతే మీ నోటి దాకా వచ్చి ఏంటంటే కనుక వెనక్కిపోతుందో అదేంటంటే కనుక మీరు అందుకునే అవకాశం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చేతి నిండా పని ఉందండి, చేతి నిండా ఏంటంటే కనుక పనులు ఉన్నాయి కానీ ఆ పనులు ఏంటంటే కనుక చేతిలోకి తీసుకోలేకపోతున్నామని బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్లకు చక్కగా పనిచేస్తుందన్నమాట ఈ పరిహారం. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. అయితే యాలకులు ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అండి చాలా మందికి తెలిసుండొచ్చు, సింహరాశి వారనే కాదు మిగతా వారు కూడా చేయొచ్చు. ఇలా పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. యాలకులకు అతీత శక్తి ఉంటుంది. యాలకులు 4 దిక్కుల నుంచి డబ్బుని ఆకర్షించేంత శక్తి కూడా యాలకులకు ఉంటుందన్నమాట. అందుకే 21 యాలకులు తీసుకొని చక్కగా మాల చేయండి. పసుపు రంగు తాడు కానీ ఎరుపు రంగు దారం కానీ ఏదైనా సరే తీసుకొని మనం ఒక సూది సహాయంతో గుచ్చేసి ఆ తర్వాత సమర్పించాలి. నిష్ట నియమాలతో సంకల్పం చెప్పుకుంటూ సమర్పించి ఆ తర్వాత యాలకులను దాచుకుంటే మన అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదండి. మన వ్యాపారం బాగాలేదు, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయా అంటే వ్యాపారం క్లోజ్ చేసుకునేంత సిచ్యువేషన్లు ఉన్నా సరే తిరిగి ఏంటంటే కనుక వ్యాపారం అనేది చక్కగా సాగుతుంది. వ్యాపారంలో ఆటంకాలు అడ్డంకులు లేకుండా మీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కావాలంటే ప్రయత్నించుకోండి, ఫలితం మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. కాబట్టి ఇది చేసుకోండి. అంటే 2 వస్తువులు చెప్పుకున్నాం కాబట్టి మీరు ఏదైనా ఒకటి కూడా కొనొచ్చు, పర్వాలేదు. కానీ కొన్న తర్వాత వెంటనే వాటితో పరిహారాలు విధి విధానాలు చేయకండి. కాసేపు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ తర్వాత వాటితో మీరు పరిహారాలు చేసేసుకోండి, సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే రేపు పుష్యమి నక్షత్రం ఉంది కదండి, చాలా శక్తివంతమైన రోజు కదా. అయితే సింహరాశి వారు గుర్తుపెట్టుకొని ఆవుకి ఏంటంటే కనుక ఆహారం తినిపించండి. ముఖ్యంగా సింహరాశి వారు ఏంటంటే కనుక బియ్యపిండి ఉంటుంది కదండి, వరి పిండి అంటాం, బియ్యపిండి అంటాం కదా, అది ఒక చిన్న గ్లాసుడు టీ గ్లాసుడు తీసుకోండి. అందులో బెల్లం నీళ్లు పోసి ముద్దలాగా చేసేసి ఆ ముద్దను ఏంటంటే కనుక ఆవుకు పెట్టండి. ఆవుకు పెడితే సమస్త కష్టాలు పోతాయి. మీరు పడుతున్న బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏవైనా కావచ్చండి, వాటి నుంచి మీరు విముక్తి కలిగించుకోవాలంటే సింహరాశి వారు పుష్యమి నక్షత్రం చాలా చాలా శక్తివంతమైనది. మీ పరంగా గనక మనం గమనించుకుంటే మీకు అనుకూల రోజు అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ రోజున కనుక ఈ సింహరాశి వారు ఇలా చిన్న చిన్న పనులు పాటించుకుంటే తప్పకుండా మీ జీవితం మారిపోతుంది. మీ గోల్ని మీరు రీచ్ అవుతారు. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా శక్తివంతంగా ఈ పరిహారాలు మీకు పనిచేస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. సకల సంపదలు చేకూరుతాయని చెప్పొచ్చు. కాబట్టి సింహరాశి వారు మర్చిపోకుండా ఏంటంటే బియ్య పిండిని తీసుకుని ఆవుకు పెట్టొచ్చు. అది కుదరదండి మాకు అనుకునే వాళ్ళు ఏంటంటే తోటకూరని తినిపించండి. తోటకూర తినిపించిన కష్టాలు పోతాయి. అలానే కాకుండా మీరు తెలిసి తెలియక చేసిన తప్పులు, పాపాలు, శనిదోషాలు కూడా పోతాయి. ఆవుకి ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే కనుక అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. ఈ రోజున మర్చిపోకుండా చక్కగా ఏంటంటే కనుక ఈ రోజున మీరు వినియోగించుకొని ఇలా ఆవుకు మాత్రం ఖచ్చితంగా ఆహారం పెట్టండి. పచ్చగడ్డి పెట్టొచ్చు, తోటకూర పెట్టుకోవచ్చు, క్యారెట్ పెట్టొచ్చు, కీర పెట్టొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక వంకాయలను కూడా తినిపించవచ్చు, టమాటాలను కూడా పెట్టవచ్చు. మనకైతే పల్లెల్లో ఇంటికి ఆవులు వస్తాయి కాబట్టి ఇంటి ముందుకు ఆవులు వస్తే ఒక అంటే కొద్దిపాటండి బియ్యం కానీ అంటే రొట్టెలు ఉంటాయి కదా అవి కానీ లేదంటే కనుక నీళ్లు కానీ పెట్టేసి పంపించండి. నమస్కారం చేసుకోండి. మార్పు అనేది ఉంటుంది. లేకపోతే జీవితంలో చాలా కష్టాలు పడుతున్నాం, బాధలు పడుతున్నాం అన్నవారు ఏంటంటే కనుక ఈ విధంగా ఆవుకు ఆహారం పెడితే సరిపోతుందన్నమాట. ఇంకా సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయని చెప్పొచ్చు. ఆ తర్వాత సింహరాశి వారండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న నెంబర్ రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. అయితే ఈ నెంబర్ వల్ల ఏం జరుగుతుందంటే కనుక ధనం ఆకర్షించబడుతుంది, రుణబాధ తీరిపోతుంది, డబ్బు అంటే వస్తుందన్నమాట. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. మనకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక మన అరిచేతుల్లో ధనరేఖలు మూసుకుపోయినప్పుడు మనం ఎంత కష్టపడ్డా కానీ డబ్బు రాదు. అది మనకు వచ్చినట్టే అనిపిస్తుంది. మనం చాలా పనులు చేస్తున్నాం, చాలా డబ్బు వస్తుంది, అబ్బా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం. కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టే ఏంటంటే కనుక నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బు ఏంటంటే కనుక ఎంత జమ చేద్దామనుకున్నా, ఎంత కూడబెడదామనుకున్నా కొంచెం తీసి పక్కకు పెట్టుకుందాము, అవసరాలకు ఉపయోగపడుతుంది, ఎమర్జెన్సీలో పనిచేస్తుంది అనుకున్నా సరేనండి, పెట్టిన డబ్బు కూడా ఏంటంటే కనుక నీళ్ళలాగా ఖర్చు అయిపోయి మనం బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ సీక్రెట్గా రాసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన నెంబర్ కాబట్టి ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ధనపరంగా ఉండే సమస్యలు పోతాయి. ఈ నెంబర్ని ఈ రోజే రాసి పెట్టుకోండి, రేపే రాయండి అని కాదు. ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి లక్ష్మీదేవి పాదాల దగ్గర ఈ నెంబర్ని పెట్టి ఆ తర్వాత మీరు
అంటే జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకుంటే 3 నెలల వరకండి మీ జీవితం ఎలా మారుతుందనేది మీరే చూస్తారు. అంటే కొంతమందికి తొందరగా ఫలితాలు రావచ్చండి. కొంతమందికి కొంచెం స్లోగా ఫలితాలు రావచ్చు. కానీ ఫలితాలు రావటం మాత్రం మీరు మీ కళ్ళతో గమనించుకోగలుగుతారు. ఈ నెంబరు అంత చక్కగా పనిచేస్తుంది. అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ముందుగా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి. మీరు అంటే ఇలా చెప్పాలంటే గనక ఏం చేయనంటే గనక నెంబర్ అండి తీసుకోండి. అంటే ఒక తెల్లని కాగితం తీసుకోండి. దానిపైన ఏంటంటే గనక బ్లాక్ పెన్ తీసుకోకండి. మిగతా పెన్నులు ఏవి తీసుకున్నా పర్వాలేదు. ఆ పేపర్ మీద చిన్నదే తీసుకోండి. లేదంటే ₹10 నోటు, ₹20 నోటు మీ ఇష్టం అండి. ఇంకా మీరు ఎంతనైనా సరే తీసుకోవచ్చు. కానీ ఆ నోట్ల మీద రాసినప్పుడు అవి ఖర్చు చేయకూడదు. తెల్లని కాగితం మీద రాసి సీక్రెట్గా పెట్టుకుంటాం కదా, తీసి పదే పదే చూడకూడదనమాట. ఇలా తీసేసిన తర్వాత దాని మీద ఏం రాయనంటే కనుక ముందుగా అండి చెప్పాలంటే మీరు అంటే 333 రాయండి. ఆ తర్వాత 555 రాయండి. అనంతరం వచ్చేసి 7 రాయండి. 777 333 555 777 రాయండి. ఒకటి ఏంటంటే కనుక చెప్పాలంటే లక్ష్మీదేవికి 555 ఇష్టము. 7 అంటే ఆంజనేయ స్వామిగా పరిగణించబడుతుంది. 3 అంటే ఏంటంటే గనక మనని ముందుకు నడిపించడానికి, మన సంపాదన 3 రెట్లు పెరగటానికి, అలానే కాకుండా ఇది లక్ష్మీ నరసింహ స్వామికి కూడా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఈ నెంబర్ చాలా చక్కగా మనకు సిద్ధిస్తుంది. చాలా శక్తివంతమైన నెంబరు, మీకు అనుకూలంగా ఉంటుంది. అలానే కాకుండా ధనాన్ని ఆకర్షించేలాగా చేసుకోవటానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుంది. ఈ నెంబర్ వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. ఇలా రాసి పెట్టుకున్నట్టు ఎవరికి చెప్పకండి. సీక్రెట్గా పెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది అంకెశాస్త్రంలో. కాబట్టి సీక్రెట్గానే పెట్టేసుకొని ఇంకేంటంటే కనుక వదిలేస్తే ఇంకా మీకు ధనం రావటం, మీ జీవితం అనేది మారటం, ధన ద్వారాలు తెచ్చుకోవటం, డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోకుండా ఒక మితిగా ఖర్చు అవ్వటం, చెయ్యి దాకా పనులు వచ్చి ఆగిపోయి ఏంటంటే కనుక చేతి నిండా డబ్బు ఉంది కానీ తినడానికి ఏమీ లేదంటాం కదా, అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రాసేసి ఈ నెంబర్ని మీ దగ్గర పెట్టుకోండి. ఇంకా మీ జీవితం చూడండి దినదిన అభివృద్ధి అంటాం కదా, ఆ విధంగా ఉండబోతుంది అనమాట. ఆ విధంగా ఏంటంటే కనుక మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. కాబట్టి తప్పకుండా అండి గుర్తు పెట్టుకొని ఈ పనులు మాత్రం చెయ్యండి. మీ జీవితం మారిపోతుంది. మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. మీకు అద్భుతంగా ఏంటంటే కనుక కష్టాలు పోతాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారి లక్ష్మీదేవి అనుగ్రహానికి ఏంటంటే కనుక మీరు పాత్రలు అవ్వటం 100% ఖాయమండి. ఫలితాలు ఉంటాయి, ఉండవని కాదు. నమ్మకంతో చేస్తే 100% రిజల్ట్ అనేది మీరు పొందొచ్చు అనమాట.